హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ వరల్డ్. భానుమతి రామకృష్ణ గారు రాసిన అత్తగారి కథల సంపుటి నుండి మీకు ఒక కథ వినిపించబోతున్నాను. భానుమతి రామకృష్ణ గారు దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలుగా ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి. మల్లీశ్వరి, సారంగధర్మ, విప్రనారాయణ, బొబ్బిలి యుద్ధం, మంగమ్మగారి మనవడు, పెళ్లి కానుక వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో ఈవిడ నటించారు. ఈవిడ రాసిన అత్తగారు కథల సంపుటి ఏదైతే ఉందో తెలుగు సాహిత్యంలో గుర్తింపు పొందాయి. అలాగే 1966లో ఈవిడకి భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. 2001లో పద్మభూషణ్ పురస్కారం కూడా అందుకున్న భానుమతి గారి కథల్లోని అత్తగారు ఆవకాయ్ అనే కథని ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను. సాధారణంగా మెడ్రాస్లో ఉండే తెలుగు జనాభాకి ఆవకాయ తినే ప్రాప్తం కలగడం అదృష్టంలో ఒక భాగం అని చెప్పాల్సిందే. విజయవాడ దగ్గర నుండి విశాఖపట్నం వరకు ఉండే ఊళ్ళలోని బంధువులు, తెలిసిన వాళ్ళు ఉండి ఆవకాయ జాడీలు మెడ్రాస్కి రవాణా చేస్తే తప్ప బంధువులు, తెలిసిన వాళ్ళు, కనీసం ఆవకాయ సప్లై చేసే రకం బంధువులు ఇద్దరూ లేని తెలుగు వాళ్ళు మెడ్రాస్లో కాసే మామిడికాయలు తినాల్సిందే కానీ ఆవకాయ తినే అవకాశం లేదు. ఆవకాయ పెట్టడం తెలిసిన బామ్మగారులు ఉండే కుటుంబాలకి బాధే లేదు. నూజివీడు రసాల కాయలు, సామర్లకోట పప్పు నూనె తెప్పించలేకపోయినా మద్రాస్ మామిడికాయలతోనైనా ఘుమఘుమలాడే ఆవకాయ పెట్టగలరు. ఎటొచ్చి తింటం తెలిసి ఆవకాయ పెట్టడం తెలియని మా బోటి వాళ్ళకే అవస్థ. పోయిన సంవత్సరం వరకు మాకు తెలిసిన వాళ్ళు బెజవాడ నుండి ప్రాంతాల నుండి ప్రతి ఏటా ఆవకాయ పంపుతూనే ఉండేవాళ్ళు 2-3 జాడీలలో. ఈ సంవత్సరం వాళ్ళ ఇంట్లో 2-3 పెళ్ళిళ్ళు జరగడం వల్ల మాకు ఆవకాయ పంపే వ్యవధి వారికి లేకుండా పోయింది. ఇన్నాళ్ళు ఆవకాయ గురించి ఆలోచించని నాకు ఇంట్లో ఆవకాయ లేదు, ఈ సంవత్సరం రాదు అని తెలియగానే గుండె గతుక్కుమంది. కొన్ని వస్తువులు ఉన్నప్పటికంటే లేనప్పుడే ఎక్కువ అగ్రస్థానం వహిస్తాయి మనుషుల మనసుల్లో. అలాగే ఆవకాయ ప్రతి ఏటా వస్తున్నప్పుడు మా వంట చేసి అయ్యరు అన్నం వడ్డించిన వెంటనే ఆవహా ఊరహా వేణుమా అంటే మేం వేయండబ్బా, ఎప్పుడూ ఆవకాయనా దరిద్రం అన్న రోజులు కూడా ఉన్నాయి. ఆవకాయ ఉన్నప్పుడు మా వంట అయ్యరు పచ్చళ్ళు చేయడానికి బద్దకించేవాడు. ఈ సంవత్సరం ఆవకాయ లేకపోయేసరికి మా వంట అయ్యరు చేసే వంటలోని లోపాలన్నీ ఒక్కొక్కటే బయటపడ్డం మొదలుపెట్టాయి. ఈ సంవత్సరం వంట అయ్యరు ఏం చేస్తే అది తిని నోరు మూసుకుని ఊరుకోవాలి కాబోలను అనుకున్నప్పుడంతా ఆవకాయ కోసం నోరు ఊరడం మొదలుపెట్టింది. ఆవకాయ కోసం మా ఇంట్లో మా వారి మిత్రులు కొందరు కుటుంబాలతో సహా భోజనానికి వచ్చేవారు. అప్పుడప్పుడు ఆహా, ఎన్నాళ్లకు తినగలుగుతున్నామండి మన దేశపు ఆవకాయ అని వాళ్ళంతా లొట్టలు వేస్తూ తింటుంటే మేము చాలా నిర్లక్ష్యంగా ఆవకాయకి ఏం భాగ్యమండి, మాకు ప్రతి ఏటా వస్తూ ఉంటుంది ఆవకాయ అనేవాళ్ళం గర్వంగా. ఆ వచ్చిన వాళ్ళందరూ సగం జాడి తినేసి సగం జాడి ఇంటికి పట్టుకుపోయేవాళ్ళు తలా కాస్త. అయినా అంత ఆవకాయ పట్టుకెళ్ళిపోయేవారే ఈ సంవత్సరం మన ఇంటికి చాలుతుందో లేదో అని నేను అనుకుంటుంటే అబ్బా చాలకపోతే పోనిద్దు, ఎంతని తింటావు ఆవకాయ, నాకు వద్దునే వద్దు, నీకు కావాలంటే మిగిలిన ఆవకాయ దాచిపెట్టి తింటుండు అన్నారు మావారు ఎగతాళిగా. అలాంటి మావారు ఈ సంవత్సరం ఆవకాయ ఇంట్లో లేదని తెలిసిన తర్వాత తనేమన్నది కూడా మర్చిపోయి అయ్యగారు చేసే ఈ పచ్చళ్ళు తింటం చాలా కష్టం, ఆవకాయ ఉంటే బాగుండేది అంట మొదలుపెట్టారు. మా అత్తగారు మడిలో ఉంచిన నిమ్మకాయ ఊరగాయ తప్ప ఇంట్లో వేరే ఏ ఊరగాయ లేదు. మా అత్తగారు కారం లేని నిమ్మకాయ ఊరగాయ తింటుంది, మాకది సహించదు. అదే ఆమె మడిలో ఒక మూల దాచిపెట్టి బూజు పట్టిన నిమ్మకాయ జాడిని ఎవరూ ముట్టుకోకపోవడానికి కారణం. మా వారు ఓ రోజు మధ్యాహ్నం భోంచేస్తుండగా కొడుకు ఆవకాయ లేదని పలవరిస్తున్నాడే అని ఎంత ప్రేమగా మడి నిమ్మకాయ ఊరగాయ తెచ్చి కొడుకు కంచంలో వడ్డించారు మా అత్తగారు. కొడుకు ఆ నిమ్మకాయ ఊరగాయని ముట్టుకోకపోగా కంచంలోంచి తీసి కింద పాడేశారు. మా అత్తగారు చూడలేదు కానీ చూస్తే చాలా నొచ్చుకునేది పాపం. తర్వాత నన్ను అడిగింది, ఆ అబ్బాయి ఊరగాయ ఎట్లా ఉందన్నాడే అని. చాలా బాగుందన్నారు కానీ ఆవకాయ ఊరగాయ అంటేనే ఆయనకి ఎక్కువ ఇష్టం. ఈ సంవత్సరం ఆవకాయ రాలేదే, ఏం చేయడం, ఎవరిని అడగడం అన్న దిగులు పట్టుకుంది అన్నాను. నీదంతా చోద్యమే మరీను, ఎవరినో అడగడం ఎందుకు, ఆవకాయ పెట్టడం ఏమన్నా బ్రహ్మ విద్య కనుకనా, తెలియక అడుగుతా, అయినా ఇంత కారం ఇంత నూనె వేసి ఆ ఉత్తరాది వాళ్ళ ఆవకాయ మీరంతా లొట్టలేస్తూ తింటూ ఉంటే నా కళ్ళమ్మట నీళ్లు కారుతాయి, అయినా మనకెందుకులే అని ఊరుకున్నాను. అసలు అంత కారంగా ఉండే ఆవకాయ తింటే మీ ఒళ్ళు గతి ఏం కాను, ఏదో వారికి ఇష్టం అన్నాను నేను.
నే పెట్టేస్తాండా ఆవకాయ అన్నారు మా అత్తగారు దర్జాగా కూర్చుంటూ. నా ప్రాణం లేచొచ్చినట్టయింది. అంతకంటేనా, మీరు గనక ఆవకాయ పెడితే ఇంక మనకి ఆవకాయ లేదన్న లోటు ఉండదు ఈ సంవత్సరం అన్నాను సంతోషంగా. నీదంతా చాదస్తవే మరీను. ఏ సంవత్సరమైనా మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఆవకాయ. ఏం బ్రహ్మ విద్య అంటాను, నిమ్మకాయ ఎంతో ఆవకాయ అంతే అన్నారు తేలిగ్గా మా అత్తగారు. అంతే అంతే అన్నాను నేను ఆవిడ అన్నదేంటో అర్థం కాక. కానీ నాకు సందేహం కలిగింది. మా అత్తగారు పుట్టిల్లు చెంగల్పట్, మెట్టినిల్లు నంద్యాల. ఆవకాయకు మా అత్తగారికి ఎట్లాంటి సంబంధం ఉంటుందా అని చాలాసేపు ఆలోచించాను. అడుగుదాం అనుకున్నాను, మళ్ళీ ఆపేక్షిస్తుందనుకుంటూ ఊరుకున్నాను. అయితే ఏమేం వస్తువులు కావాలంటారు ఆవకాయ వేయడానికి అని అడిగాను తెల్ల కాగితం పెన్ను తీసుకుని చేతపుచ్చుకొని, ఆవిడగారు గుమస్తాలాగా. వెంటనే మా అత్తగారు కాలు మీద కాలు మూతి మీద వేలు వేసుకుని ఒక క్షణం ఆలోచించారు. మామిడికాయలు కావాలిగా అన్నాను, మా అత్తగారు ఆలోచనకి అంతరాయం కలిగిస్తూ. అబ్బే ఎందుకే అన్నారు అలక్ష్యంగా చప్పరిస్తూ. నేను తెల్లబోయి ఆమె కేసు చూశాను. 15 ఎకరాల మామిడి తోటలో మనం ఉంటూ లక్షణంగా కాసే మామిడి చెట్లు పెట్టుకొని ఇంకా కాయలెందుకే మనకు అన్నారు చిరునవ్వులు ఒలకబోస్తూ. అయితే మన తోటలోని పండ్ల కాయలు వేస్తారంటారా ఆవకాయ అన్నాను. ఓ భేషుగ్గా వేయచ్చు. ఆవకాయకు కావాల్సింది మామిడికాయలేగా, ఏ కాయ అయితేనే. మన తోటలోని దక్షిణం వైపు చెట్లన్నీ భేషైన కాయలొస్తాయి. పడమటి వైపు చెట్లు ఎంత కండగల కాయలనుకున్నావు, పోయిన సంవత్సరం తోటంతా విరగ కాసాయి కాయలు. మరి 400 ఎక్కువ చెప్పి కౌలుకివ్వవు అంటే విన్నావు కాదు. వాడికి ఎంత లాభం వచ్చిందో తెలుసా, మన తోటవాడు చెప్పాడు. ఈ సంవత్సరం అంతే, వాడికి ఇంకా లాభం వస్తుంది. అట్లా కాసింది తోటంతా. పోన్లేండి, ఏటా కౌలుకి తీసుకునేవాడు 4 డబ్బు సంపాదించుకోనివ్వండి, పై సంవత్సరం అడగవచ్చు ఎక్కువ డబ్బు అన్నాను. ఇస్తాడు, మళ్ళీ ఏ నష్టమో వచ్చిందంటాడు. అందుకే ఇప్పుడు ఆవకాయ పెట్టబోతున్నానుగా. 5,000 కాయలు అడిగి పుచ్చుకుంటే సరి అన్నారు మా అత్తగారు దిట్టంగా బాసిపెట్ట వేసి కూర్చుంటూ. అయితే 5,000 కాయలు ఆవకాయ పెడతానంటారా అన్నాను ఆశ్చర్యంగా. కాకపోతే మీ చెల్లెళ్ళ ఇళ్లకు ఇంకా తెలిసిన వాళ్ళ ఇళ్లకు పంపాల్సి ఉంటుందిగా. కొద్దిగా పెడితే ఏం సాలుతుంది మన ఇంటికి. వాడిని మట్టుకు 5,000 కాయలు అడగాల్సిందే. డబ్బు తక్కువిచ్చి కాయలు ఇవ్వకపోతే ఎట్లా అన్నారు కౌలువాడి మీద కత్తి కట్టిన మా అత్తగారు. 5,000 కాయలు వాడివ్వడేమో. మామూలుగా వాడివ్వాల్సిన కాయలు 1000. నేను 500 కాయలు అనుకున్నాను. ఎటు తిరిగి మనకు ఎవరో ఒక తెలిసిన వాళ్ల రసాలు బంగినపళ్ళు పంపుతూనే ఉంటారు కదా. ఇంకా మన తోటలోని పండ్లన్నీ ఎవరు తింటారనే ఉద్దేశంతో తగ్గించిమ్మన్నాను. మళ్ళీ ఇప్పుడు అన్ని కాయలు కావాలంటే ఏం బాగుంటుంది అన్నాను. నీదంతా చూద్దవే, నీవు అడక్కపోతే నేను అడుగుతానుండు అన్నట్టు వాడి పేరేమిటి, జటాయువా జానకిరామా? నాకు ఫకాల నవ్వొచ్చింది. ముసలి వాళ్ళందరికీ జటాయు అంటే ఎందుకంత అభిమానం అని. వాడి పేరు జటాయు కాదు, జానకిరాం కాదు, దశరథుడు అన్నాను నవ్వుకుంటూ. ఏ అతిథురుడో, ఎవడికి జ్ఞాపకం. వెంటనే వాడికి కబురంపు పిలిపించు, వాడి చేత 5,000 కాయలు కక్కిస్తాను. 15 ఎకరాల మామిడి తోట కౌలుకి తీసుకుని తక్కువ డబ్బిచ్చి దగా చేసేది కాకుండా మామూలుగా మనకిచ్చే మామిడికాయల్లోనూ తక్కువ ఇస్తానంటే ఎట్లాగంట అన్నారు మా అత్తగారు పాయింట్ దొరికిన ప్లీడర్ గారికి. మళ్ళీ ఒక్క మామిడికాయతోటే ఆవకే కాదుగా, నూనె కావద్దు అన్నాను. ఎందుకు అన్నారు. ఎందుకేమిటి, ఆవకాయలో నూనె వెయ్యరు అన్నాను ఆశ్చర్యపోతూ. వేస్తారు సరేనే, నూనె కొంటవి ఎందుకట. మన తాంబరుంచులో పండిన నువ్వులు 8 బస్తాలు ఏమయ్యట్టు. మన ఇంటికి సంవత్సరానికి 6 బస్తాల నూనె చాలు. పై 2 బస్తాల నూనె వంటవాడు పొయ్యిలోనే పోస్తున్నాడు. ఆ నూనె మీరు ఆవకాయకి పోస్తానంటారు. అయితే 2 బస్తాల నువ్వుల నూనె 5,000 కాయలు కావాలంటారు అన్నాను రాసుకోబోతూ. అబ్బే ఎందుకే, 1000కి సేరు నూనె, 5,000కు 5 సేర్ల నూనె ఎక్కువ అన్నారు మా అత్తగారు. పప్పు నూనె గదు అన్నాను. ఏం పప్పు, కందిపప్ప? ఎందుకు నీదంతా చాదస్తం, ఇంట్లో ఉండే నూనె చాలు. మొన్న ఆడించిన 6 సేర్ల నూనె అలాగే ఉందిగా. అసలు నూనె ఎక్కువేస్తే మాకసలు సహించదు అన్నారు మా అత్తగారు. ఆవకాయ అబాజపా తెలియని నేను మా అత్తగారు చెప్పినవన్నీ భక్తితో లిస్టు రాసుకోవడం మొదలుపెట్టాను. మధ్య మధ్య తెలిసి తెలియని సందేహాలు ఒకవైపు నెడుతూ ఆవకాయ విషయంలో పూర్తిగా మా అత్తగారి మీదే ఆధారపడదలుచుకున్నాను. మరి కారం అన్నాను. అది అంతే, మన చేలో పండిన మిరపకాయలు 5 బస్తాలు స్టోర్ రూమ్లో మూలుగుతున్నాయి. 1 బస్తా మాత్రం వాడికి బయటకు ఉంచాను.
అయితే మిగతా 4 బస్తాల మిరపకాయలు కారం 5,000 కాయలకి వేస్తానంటారా అన్నాను ఆశ్చర్యంగా. ఇంకా నయం. అయ్యో పిచ్చి పిల్ల అంటూ మా అత్తగారు తన ఏనుగు దంతాల్లాంటి 2 కూరల బోసి నోటితో విరగబడి నవ్వారు. మరి ఎంత కారం కావాలంటారు? కొట్టించాలిగా కారం అన్నాను. ఎందుకే నీదంతా సింగినాదం మరీను. కారం కొట్టించడం మా తాతల నాడే లేదు, ఇప్పుడెందుకు? మిషన్కు వేస్తే సరి. ఒక్క వీసుకాయలు చాలు, మాకసలు కారం సహించదుగా. మరి వీసులకాయల కారం 5,000 మామిడికాయలకి చాలా అన్నాను ఉండబట్టలేక. చాలకేమవుతుందే, ఉత్తరాది వాళ్ళలాగా అంత కారం నేనేయనమ్మా. అంతగా చాలకపోతే తర్వాత కాస్త వేసుకోవచ్చులే. మొన్న నేను నిమ్మకాయలకి అసలు కారమే వేయలేదు, చూసావుగా. అయినా నాలుక చుర్రుమంటూనే ఉంది అన్నారు మా అత్తగారు. మధ్యాహ్నం మా వారు పారేసిన నిమ్మకాయ అదే కదా అనుకుని మనసులోనే నవ్వుకున్నాను. అయితే కారం చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు అంటారు అన్నాను, కారం చాలదనే సందేహం వదలక. ఓ భేషుగ్గా వేసుకోవచ్చు. నిమ్మకాయకి వేయడంలో ఉప్పు కారం కావాలంటే అంతే. నిమ్మకాయ ఎంతో ఆవకాయ అంతే అన్నారు మళ్ళీ. అయితే మరి ఆవపిండో అన్నాను. అన్నీ నేనే అందిస్తూ వస్తున్నాను. ఆవాలు మాత్రం కొద్దిగా కొనాలి, మిగతావన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి. ఉప్పు పసుపు మెంతి గింతి ఆవపిండి మనకెంత సహిస్తే అంత వేసుకోవచ్చు. 5,000 కాయలకు ఒకసారి ఆవపిండి చాలని నా అభిప్రాయం. ఎక్కువైతే వేడి చేస్తుంది. నన్ను అడిగితే ఉప్పు ఎంతో కారం అంతా, కారం ఎంతో ఆవపిండి అంతా, అవన్నీ ఎంతో నూనెంతా, నిమ్మకాయ ఎంతో ఆవకాయ అంతా అని ముగిస్తూ అన్నారు మా అత్తగారు. ఆవిడ చెప్పినవన్నీ శ్రద్ధగా వ్రాసుకున్న కాగితం మీద. అన్నట్లు ఆ కౌలువాడి పేరేమిటి మర్చిపోయాను, వాడిని పిలిపించు. తక్షణం వాడితో మాట్లాడో పోట్లాడో 5,000 కాయలు తీసుకున్నదాకా నిద్ర పట్టదు నాకు అంటూ లేచి గోల్కొండ వ్యాపారుల గోచి సరిచేసుకుంటూ వంటింటి వైపు వెళ్లారు మా అత్తగారు. నేను మా అత్తగారి ఆజ్ఞానుసారం మామిడి తోట కౌలుకి తీసుకున్న దశరథుడికి కబురు పెట్టాను. దశరథుడు చేతులు కట్టుకుని వినయంగా వచ్చి మా అత్తగారి ముందు నిలబడ్డాడు. నేనుంటే మరీ ఏడ్చిపోతాడని పులి ముందు మేకపిల్లను విడిచిపెట్టినట్టు మా అత్తగారి ముందు దశరథుడిని వదిలి నేను వెళ్ళి వంటింటి ముందున్న వడ్ల బస్తాల మీద కూర్చున్నాను. మా అత్తగారు హైకోర్టులో వాదించే లాయర్కి మళ్ళీ దశరథుడితో వాదిస్తోంది. వాడి కాలికేసే మెడకేసి చివరికి 5,000 కాయలు ఇవ్వకపోతే మామిడి తోట విడిచిపెట్టి పొమ్మన్నారామ. ఇచ్చిన అడ్వాన్స్ డబ్బు కావాలంటే తిరిగిచ్చేస్తానని కూడా దబాయించింది. దాంతో నిజంగానే వాడు భయపడిపోయాడు. అయితే అమ్మగారు, 5,000 పండ్లయితే నేను ఇస్తాను అప్పుడప్పుడు, కాయలు ఏం చేసుకుంటారు తల్లి అన్నాడు భయపడుతున్న దశరథుడు. ఆవకాయ వేస్తాన్రా ఆవకాయ, అయితే ఏం చేస్తానో నీతో చెప్తే ఇస్తావా కాయలు అని గద్దించి అడిగారు మా అత్తగారు. అది కాదండి అమ్మగారు, 5,000 పండ్లు వేస్తారా కాయలు కావాలా అని అడిగానండి. అప్పటికే బాగా ముదిరి పండిబారిపోయిన కాయలన్నీ అన్నాడు దశరథుడు. ఆ మాట విన్న నాకుంటే గతుక్కుమంది. మా అత్తగారు పండ ఆవకాయ పెట్టబోతానేమోనని భయపడ్డాను. ఆ ముదురుపు వండిపోయిన కాయలు పిల్లలు తింటారు, కానీ నువ్వు మాత్రం 5,000 కాయలు ఒక్కటి తక్కువ ఇచ్చినా తీసుకోను జాగ్రత్త అని మా అత్తగారు దశరథుడిని పంపేశారు. మామూలుగా కంటే జోరుగా నడుస్తూ వచ్చారు అత్తగారు ఇంట్లోకి. ఏమన్నాడు అన్నాను ఏమీ విననట్టు. ఏమంటాడు, కుక్కిన పేర్లల్లే దక్కిస్తూ ఇస్తాడు 5,000 కాయలు, లేకపోతే తోట విడిచి పొమ్మన్నాను. వచ్చే ఏడు డబ్బు కూడా ఇలాగే దబాయించి తీసుకోవాలి కానీ వాడెంతంటే అంతకు నిక్షేపం లాంటి మామిడి తోట వదిలేస్తారటే అన్నారు సింహనగరంలో పుట్టిన మా అత్తగారు. నేను గుడ్లప్పచెప్పి ఆమెకేస్తే చూస్తూ ఉండిపోయాను. మర్నాడు తెల్లవారుజామునే మా అత్తగారు హడావిడిగా ఇంటిలిపాదిని నిద్రలేపారు. వంట చేసే అయ్యరు పక్కింటి నుంచి 2 కత్తులు, ఎదురింటి నుంచి 2 కత్తిపీటలు తెచ్చాడు. ఇంట్లో మూల పారేసిన మొద్దు కత్తుల్లా తుప్పట్టిన కత్తిపీటలు తీసుకుని రణరంగంలోకి బయలుదేరిన పనివాళ్ళు, నేను, మా అత్తగారు వంటింటి ముందు వసారాలో చేరాం. 5,000 కాయలు పెరటి వైపు వరండాలో రాశిగా పోస్తున్నాయి. మా అత్తగారు ఆ రాశి చూస్తూనే, చాలా కాయలొచ్చాయి, మనం 5,000 కాయలేగా అడిగింది, వెధవ భయపడి 10,000 కాయలు కక్కినట్టున్నాడే, వాడు ప్రస్తుతం కక్కింది 5,000 కాయలే అన్నాను నవ్వాపుకుంటూ. మా అత్తగారి ముఖం వెలవెలబోయింది. మొదటి రోజు 200 కాయలు, రెండో రోజు 300 కాయలు తెగేసరికి 2 కత్తులు పిళ్ళు విరిగాయి. ఒక కత్తి పూర్తిగా 2 తునకలైపోయింది. 2 కత్తిపీటలు వంగిపోయాయి. మిగతా 4,500 కాయలు పండ్లైపోయాయి మూడో నాటికి. మా అత్తగారి ముఖం నల్లబడిపోయింది. పోనీ ముందు 500 కాయలకి పిండి నూనె వెయ్యండి అన్నాను. అప్పటికే ఆవకాయ మీద నీళ్లు వదిలేసిన నేను ఉస్సూరుమంటూ. అంతే చెయ్యాలి, వేధవా
పండ్లు బారిన కాయలు ఇచ్చి దగా చేశాడు అన్నారు తప్పుకోవడానికి ప్రయత్నిస్తూ మా అత్తగారు. వాడేం దగా చేయలేదు, వాడు ముందే చెప్పాడు పండ్ల బారైన కాయలన్నీ అన్నాను లోపల నుంచి వచ్చే కోపాన్నంతా మింగుతూ. అదేలే, అయితే ముందు ఈ ముక్కల కారం ఉప్పు పిండి పట్టించేస్తానే అన్నారు మాట మారుస్తూ మా అత్తగారు. మీ ఇష్టం, అలాగే కానివ్వండి అన్నాను నేను నీరసంగా. 500 కాయలకి ముక్కలు ఒక పెద్ద గంగాళం నిండా ఉన్నాయి. ఇంటిలో ఉన్న చిన్న జాడీలు 4 తెచ్చి మా అత్తగారి ముందు పెట్టాను. పిండి నూనె కలపకుండానే ముక్కలన్నీ 4 జాడీల్లో పట్టించడం మొదలుపెట్టారు. ఇంకా సగం ముక్కలు మిగిలిపోయాయి. 4 జాడీలు నిండిపోయాయి. మా అత్తగారు గుడ్లు తేలేశారు. నేను వెంటనే మరో 4 జాడీలు టౌన్ నుంచి తెప్పించి ఆవిడ ముందుంచాను. మిగతా ముక్కలన్నీ కొద్దిగా వచ్చిన 4 జాడీల్లోకి సరిపోయాయి. 500 కాయలకి 8 జాడీలైతే 5,000 కాయలకి ఎన్ని జాడీలు కావాల్సి వచ్చేదో తలుచుకుని హడలెత్తిపోయాను. 8 జాడీలలో గుప్పెడు కారం, ఉప్పు, ఆవపిండి వేసి ఒక్కో జాడీకి 2 గరిటెల నూనె పోసి మూత పెట్టి, కృష్ణ అంటూ లేచారు మా అత్తగారు. ఆవకాయ పెట్టడం అయిపోయిందా అన్నాను. ఆహా, ఒక వారం రోజుల తర్వాత ఈ జాడీ వైపు వెళ్లకుండా ఉంటే సరి అన్నారు మా అత్తగారు చేయి కడుక్కుంటూ. ఆవకాయ వేయడం ఇంత సులభమని తెలిస్తే నేనే వేసేసి ఉండేదాన్ని అనుకున్నాను మనసులో. వారం రోజుల తర్వాత మా ఇంట్లో మా అత్తగారు ఆవకాయ వేశారు కాబట్టి భోజనానికి రావాల్సిందిగా అంటూ మా చెల్లెళ్లకు తెలిసిన వాళ్లకు కబుర్లు పంపాను. ఆవకాయ కోసం ముఖం వాచిన మా చెల్లెళ్ళు మరుదులు అందరూ పిల్లా చెల్లతో సహా వచ్చేశారు. అంతా భోజనానికి కూర్చున్నారు. మా అత్తగారు వంటింట్లో హడావుడి పడుతున్నారు. ఆవకాయ కోసం నేను వెళ్ళేసరికి ఏముంది? మూతలు తీసి చూస్తే ఆవకాయ లేదు. మామిడి పండ్లు ముక్కలున్నాయి బూజు పట్టి. మా అత్తగారి ముఖాన కత్తి వాటుకు నెత్తురు చుక్కలేదు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.